13 సంవత్సరాల బాలిక ఆరాధన మృతి ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తుంది. జైను మతానికి సంబంధించి ఇది సాంప్రదాయం, పరంపర అని జైను మతస్థులు చెప్తుంటే ఏ విధంగా జరిగింది అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ఆరాధన తండ్రి లక్ష్మీచంద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో కూడా మీ ఆరాధన ఫాస్టింగ్ చేసింది అని విన్నాం, అది నిజమేనా? ఎన్ని రోజులు చేసింది గతంలో, ఎన్నిసార్లు ఫాస్టింగ్ చేసింది? బాల్యకాలం నుంచి 5 years ఉన్నప్పటి నుంచి ఆమె ఫాస్టింగ్ చేస్తున్నాయి. చిన్న ఉన్నప్పుడు 5 years ఉన్నప్పుడు ఆమె 1 day ఫాస్టింగ్ చేసింది. ప్రతి సంవత్సరం 1 రోజు 2 రోజులు ఇట్లా చేస్తూనే ఉండే. ఇంకా 2014లో ఆమె 8 days ఫాస్టింగ్ చేసింది. ఏం ఆరోగ్యంలో ఏం ప్రాబ్లం రాలే. మళ్ళా పోయిన సంవత్సరం 2015లో 34 days ఫాస్టింగ్ చేసింది. దానిలో కూడా ఆమె గుడ్ హెల్త్తోనే కంప్లీట్ కన్క్లూషన్ చేసింది. ఈ సంవత్సరం ఆమె ఏమన్నది, మా జైనిజంలో నౌకార్ మంత్ర అని మహామంత్ర ఉన్నాయి, దానిలో 68 అక్షరాలు ఉన్నాయి. అది 68 అక్షరాలు, 68 తీర్థం దర్శనం అంతా లాభం ఉన్నాయి దానిలో. ఆమె అనేది 68 అక్షరాల మీద నేను 68 రోజులు ఫాస్టింగ్ చేస్తానని. సరే పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దని, సరే చూద్దాం స్టార్ట్ చేయి, ఎట్లా ఎంత వీలుంటే ఎంత హెల్త్ పర్మిట్ చేస్తే అంత జైనిస్తాం అనుకున్నాము. 34 days చేసినాక వాళ్ళ తాత అన్నారు, ఇప్పుడు చేసినావు కదా పోయిన సంవత్సరం 34 రోజులు, ఈ సంవత్సరం కూడా చేసినావు, ఇప్పుడు ఆపే అని. ఆమె నాకు హెల్త్ బాగున్నాయి కదా, మీరు చూస్తున్నారు బాగున్నది హెల్త్, నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సరే ఒక్కొక్క రోజు ఇట్లానే పెంచుతుండే. మీరు ఫాస్టింగ్ కోసం బలవంత పెట్టారా, లేకుంటే ఆరాధనే ఇష్టంగా చేసిందా? ఆమె ఇష్టంతో చేసింది. ఇంకా ఇది బలవంతంగా చేసేయలేదు, ఇది ఆత్మబలంతో చేయగలరు. నేను సొంతంగా కూడా 3 రోజులు చేయలేను. ఇంకా బలవంతంగా పిల్లల్ని అన్నం కూడా తినిపించలేం. ఫాస్టింగ్ చేయాలంటే చాలా దూరం విషయం. 34 తర్వాత 35, 36, 37 ఇలానే హెల్త్ బాగుండే ఆమె 68 కూడా కంప్లీట్ చేసింది. ఈ మధ్యలో రోజు 50-68 మంది ఆమెకు ఆశీర్వదించడానికి, కొందరు ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికి వస్తుండే. లక్ష్మీచంద్ గారు, ఇంత చిన్న వయసులో అంత పెద్ద సాహసం ఎందుకు చేయించారు? మీరు వద్దని చెప్పలేదా? ఆమెకు చేయాలని భావం ఉండే. మేమంటే ఆమెకు ఒక్కొక్క రోజు ఎట్లా హెల్త్ పర్మిట్ చేస్తే అట్లానే చేయనిచ్చినాం. ఒకటేసారి 68 రోజులది పర్మిషన్ ఇవ్వలే. స్లోలీ ఆమె చేసి 68th day వరకు కూడా బాగుండే. 68th day పెద్ద ప్రొసెషన్ ఉండే, ఏం దాచి చేసిన ఇది ఫాస్టింగ్ లేదు. చాలామంది రోజు ఆమె గుడికి వెళ్తుండే. ఇంకా గురుగారి దగ్గర ఆశీర్వాదించుకోవడానికి పోతుండే. అక్కడ ఆశీర్వాదించుకోవడానికి వెళ్తే అక్కడ కనీసం ప్రవచనంలో 300 మంది ఉంటారు. ఇలా ఏదైనా హెల్త్లో తేడా ఉంటే ఆపించి 300 మందిలో 10 మంది కూడా ముంగట వస్తే ఆపగలరు, బలవంతా కూడా స్టాప్ చేపియగలరు. ఇంట్లో అమ్మా నాన్న, చెన్నైకి చెందిన ఒక గురు స్వామీజీ ఇద్దరు బలవంత పెట్టారు ఈ 68 రోజుల కోసం అన్నది వార్తలు. దానిపైన మీరేమంటారు? లేలే, పోయిన సంవత్సరం ఆ గురువు గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదంతో ఆమె 34 రోజులు బాగా నిర్విఘ్నంగా అయిందని. ఈ సంవత్సరం కూడా వాళ్ళతో రోజు మొబైల్ మీద ఆశీర్వాదం తీసుకుంటుండే. ఇంకా ఇక్కడ ఉన్న గురుగారితో కూడా, అక్కడ ఉన్న గురుగారితో కూడా ఆశీర్వాదం తీసుకుంటుండే. 68 రోజులు కూడా నిర్విఘ్నంగా అయింది. ఆ రోజు పెద్ద రథయాత్ర తీసినాము, దానిలో 600 మంది వచ్చిండ్రు. మేము ఇంట్లో దాచిపెట్టి పాపతో చేపియాలి. అందరికీ తెలుసు 600 మంది రథయాత్ర వచ్చిండ్రు. ఫంక్షన్లో 1600 మంది వచ్చిండ్రు. ఇంకా 3 years ఫంక్షన్లో ఆమె మొత్తం 3 గంటలు కూర్చున్నది. స్వాస్థ్యం ఆరోగ్యం బాగా ఉండే. ఆమెకు అన్నం సగమైన తర్వాత పోతాం చాలాసేపు అని, లేలే నేను కూర్చుంటాను. మొత్తం 3 గంటలు కూర్చొని ఉండే. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాగా ఉండే. ఇంకా కలవడానికి వచ్చినాయి వాళ్ళ అత్త. ఆమె అనేది, చూడు ఇంత పెద్ద చేసినావు కదా, కొంచెం డ్రిప్స్ తీసుకొని యాజ్ అ ప్రికాషన్. ఆమె నేను 68 రోజులు తీసుకోలే కదా, ఇవాళ కూడా నేను డ్రిప్స్ నాకు ఎక్కించకండి అని. నెక్స్ట్ డే ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు, అంటే 68 days ఫాస్టింగ్ ఉంటే ఒక్కటేసారి సాలిడ్ ఫుడ్ ఇవ్వలేరు, అంటే లిక్విడ్ ఇస్తారు. లిక్విడ్ ఇచ్చినాము, అప్పుడు కూడా బాగుండే. తర్వాత యాజ్ అ ప్రికాషన్ డ్రిప్స్ ఎక్కించినాం. ఆరాధన తపస్య పూర్తి చేసిన తర్వాత ఆమె ఇంట్లో 2 వైద్యులు ఉన్నారు, ఆమె మేనత్తలు 2 కూడా డాక్టర్లు ఉన్నారు. అయినా కూడా సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయింది అన్నది కూడా ఒక వాదన. లేలే, ట్రిప్స్ ఎక్కించిండ్రు, ఆమె హెల్త్ రికవర్ అవుతున్నాయి. రికవర్ అవుతలేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, ఏమైనా చేయాలి ఆలోచించాలి. రికవర్ అవుతున్నది అంటే నెక్స్ట్ డే ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు బాగుండే, దాని నెక్స్ట్ డే కూడా బాగుండే. ఆ నెక్స్ట్ డే రాత్రికి, అంటే 3వ తారీఖు రాత్రికి హెల్త్ పాడైంది. చెమట వచ్చిందని మేము ఒకసారి చెమటని వైప్ చేసినాము. రెండవసారి మళ్ళీ వస్తే భయపడి మేము ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేసినాం. ఫాస్టింగ్ మూలంగా మీ కూతురు ప్రాణాలు కోల్పోయింది. అయినా మళ్ళీ మీరు కూడా ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నారు. మీకు మళ్ళీ ఇప్పుడు కూతురు ప్రాణాలు పోయిన తర్వాత కూడా భయం వేయట్లేదా?
ఫాస్టింగ్ అని లేదు, ఆమె చేసిన ఫాస్టింగ్ చాలా పెద్దది. మేమంటే ఒక్కసారి తీసుకున్నాం, ఆమె అంటే మొత్తం ఓన్లీ వామ్ వాటర్ మీద ఉండే. ఇంకా ఫాస్టింగ్కి దీనికి అంటే ఫాస్టింగ్కి ఏం దోషం ఇవ్వలేం. ఇలా అయ్యేది ఉంటే 68 days వరకు ఎందుకు ఆపాలి? 68 days కూడా ఇది అకస్మాతం కావచ్చు. ఏమై ఉంటుంది మీ ఆరాధన మృతికి కారణం ఏమై ఉంటుంది అసలు? ఆమె వయసు ఇంతనే ఉండొచ్చు, ఇంకా ఏం చెప్పలేము దానికన్నా ఎక్కువ. అలా ఉంటే 68వ రోజే ఆమె కావచ్చు, నెక్స్ట్ డే కూడా కావచ్చు, 2 రోజులు తర్వాత అయింది ఇది. ఎట్లా చూస్తున్నారు ఒక తండ్రిగా కూతురు మరణాన్ని? అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆ మరణం పైన? భరించుకోలేం, కానీ ఉన్నది సత్యానికి ఒప్పుకోవాలి, దానికన్నా ఇంకా ఎక్కువ ఏం చేయలేము. జైన మతంలో ఇది ఒక గొప్ప మరణంగా అభివర్ణిస్తారా? మరణం ఎవరు అనుకోలే, ఎవరైనా మరణం అనుకుంటే ఇంత ఎందుకు చేపిస్తాం చెప్పండి. ఇదంటే అనుకోకుండా అయినది. మేమంటే హ్యాపీలీ 68 days కంప్లీట్ అయింది. దాని తర్వాత కూడా 2 రోజులు బాగా ఉండే. నెక్స్ట్ డే రాత్రికి అంటే సెకండ్ డే నైట్కి ఇలా అయింది. గతంలో ఎవరైనా ఈ తపస్య పూర్తి చేసిన తర్వాత కానీ తపస్య చేస్తూ కానీ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? ఇట్లా అంటే ఎవరిది గాలే, అందరు కంప్లీట్ చేసిన. ఇంకా ఎంత వాళ్ళకి బాడీ పర్మిట్ చేస్తే అంతనే చేస్తారు. గురు మహారాజ్ కూడా అంతనే పర్మిట్ చేస్తారు. మీ శరీరం మంచిగా ఉన్నాయి, మీరు నడుస్తూ ఉండొచ్చు అంటేనే వాళ్ళు పర్మిట్ చేస్తారు గురుగారు. ఈమె కూడా 68 రోజులు రోజు గురువు గారి దగ్గర పోయి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చేస్తుండే. మరి కొంతమంది మీ మతానికి, జైన మతానికి సంబంధించిన వాళ్ళే కొంతమంది ఎందుకు విమర్శిస్తున్నారు? ఈ మతానికి సంబంధించి ఇది బలవంతంగా చేయించారని ఎందుకు విమర్శలు చేస్తున్నారు? వాళ్ళు హైలైట్లో రావాలని, లైమ్లైట్లో రావాలని, ఇది ఒక వాళ్ళకి ఏమంటే పాయింట్ దొరకని ఇలా చెప్పి లైమ్లైట్లో రావాలని వాళ్ళు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు పబ్లిక్కి. కానీ వాళ్ళు ఇది అనుకుంటలేరు, ఈ రాంగ్ మెసేజ్ ఇచ్చి మొత్తం ధర్మాన్ని బ్లేమ్ చేస్తున్నాము. మందికి ధర్మం మీద నుంచి విశ్వాసం వెళ్ళిపోతాయి, తపస్య మీద నుంచి విశ్వాసం వెళ్ళిపోతాయి. ఇంకా దానిపైన ఆ పాప ఇంత పెద్ద గొప్ప పని చేసిన ఆమె గుండెకి, ఆమె ఆత్మకి ఎంత దుఃఖం అవుతుంది. ఆరాధన వయసున్న వాళ్ళు మళ్ళీ ఎవరైనా తపస్య చేస్తే చేయమని చెప్తారా, వద్దని చెప్తారా మీరు? వయసుతో సంబంధం లేదు, ఎవరి దగ్గర ఆత్మవిశ్వాసం ఉన్నాయి వాళ్ళే చేయగలరు. వయసుతో చేసేది ఉంటే నేనున్నాను 37 years, నేను 3 days కూడా చేయలేను. మా ఫాదర్ ఉన్న 68 years, ఆయన ఒక్క రోజు కన్నా ఎక్కువ చేయలేరు. ఇది శ్రద్ధాది విషయం, సైన్స్ ఇంకా దీన్ని ఎవరు ప్రూవ్ చేయలేరు. ఇంట్లో ఎవరైనా చేశారా ఇంతకుముందు? ఆరాధన ఒకటే మొదటిదా? ఆరాధన అన్నిట్లో పెద్ద చేసినది. ఇంతకుముందు మా పెద్దమ్మ 31 days చేసింది, అది ఒక 30 years బ్యాక్. ఇప్పుడు మీ కుటుంబం అంతా ఎట్లా కూలుస్తారు ఆరాధనను? అందరు చాలా మిస్ చేస్తుండ్రు ఆమెకు. అందరు ఏమనుకుని ఇప్పుడు వచ్చేస్తే ఆమె ఎప్పుడు పిలిస్తే అత్త, ఇప్పుడు పిలిస్తే మమ్మీ, ఇప్పుడు పిలిస్తే నహినమ్మ అని. ఆమె పోయినది బాధ ఎవరు భరించుకోలేరు. ఇప్పుడు కూడా మాకేం ఉన్నది, ఇప్పుడే వచ్చేస్తే ఆమె అని పోలే, మా మధ్యలోనే ఉన్నాయని అలానే అనుకుంటున్నాం. ఆమె ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఇంకా మా గుడిలో పాఠశాల ఉన్నాయి దాని ఫ్రెండ్స్, వాళ్ళు నమ్మలేరు ఆమె లేదని. ఇది మొత్తానికి తపస్య మరణం ప్రమాదకరంగా జరిగినటువంటి మరణంగానే చెప్తూనే తండ్రి తన కూతురును కోల్పోవడం బాధగా ఉందని చెప్తున్నారు. ఎవరైనా ఇది దైవకార్యం కోసం జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి తన కూతురు మరణాన్ని వివాదాస్పదం చేయొద్దు అని చెప్పి కూడా ఆయన ఆరాధన తండ్రి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో